వేకువజామున ఒక చిన్న పట్టణం దీర్ఘమైన తుఫాను తర్వాత నిశ్శబ్దంగా మేల్కొంది. మీరా బయటకు అడుగుపెట్టగా రోడ్డుపై ఒక విరిగిన గడియారం కనిపించింది. దాని సూదులు ఆగిపోయాయి. ఆమె ఆ గడియారాన్ని ఇంటింటికీ తీసుకెళ్లి పొరుగువారి ఆందోళనలు, ఆశలు, నవ్వులు విన్నది. ప్రతి కథ ఒక టిక్లా తిరిగి మొదలైనట్టే అనిపించింది. మధ్యాహ్నానికి మేఘాలు తొలగిపోయాయి. మీరా గడియారాన్ని చౌరస్తాలో ఉంచి ఒక్కసారి తిప్పింది. కాలం వేగంగా కాదు, దయగా సాగింది. ప్రజలు ఆగి, కలిసి టీ తాగి, కంచెలు మరమ్మత్తు చేశారు. కాలం వినితే జీవితం స్వయంగా మానుకుంటుందనే పాఠం పట్టణం నేర్చుకుంది. నిశ్శబ్ద కృతజ్ఞత ఎక్కడికక్కడ విస్తరించి సహనం, ధైర్యం, సున్నితమైన ఆరంభాలతో రేపటిని మలిచింది.